नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 154వ రోజు ప్రవచనం శ్రీ కాళహస్తీశ్వర మహత్యము తృతీయ అశ్వాసము మనకి 35వ వచనం. ఈ 6వ వచనం ఏంటంటే నిన్నటి రోజున మనం ఏం చెప్పాము, ఒక పద్యం అది తెలుసుకుని వెళ్ళాం. అయితే ఇవాళ మామూలుగా ఉంది కానీ ఈ వచనం కొంచెం చాలా పెద్ద వచనం. ఈ వచనం అయ్యే వరకు చెప్తాను. అంతే సమయాన్ని నేను రామచరిత మానసు కూడా ఇస్తాను. విచిత్రం ఏంటంటే ఈ రెండు చోట్లన్నా కూడా మంచి విందే ఇవాళ విందు. అందుకే నేను కూడా మీకు ఒక మంచి విందు పసందకరమైనటువంటి వార్తతో ప్రారంభిస్తాను. ఆదివారం సాయంకాలం మీ అందరికీ ఇక్కడ అవకాశాన్ని బట్టి ఇది మన దాని పేరు ఏంటంటే పానీపూరి పనస బిర్యానీ పార్టీ ఇద్దామని అనుకుంటున్నాను. మా బ్రహ్మానందరం హిమక్క సౌజన్యంతో. వాళ్ళు ఎంత ఇస్తారో తెలుసుకుని వాళ్ళు అందులో అంటాడు, రాజుగారివి నావి కలిపి 1001 గుర్రాలండి అన్న. రాజుగారివి నావి కలిపి 1001 గుర్రాలు. అందులో రాజుగారి 1000 నాదొకటి. అలాగే వాళ్ళిద్దరు ఎంత ఇస్తారో తెలుసుకుని దానికి నేను ఎంత వేయాలో తెలుసుకొని దాన్ని బట్టి ఏమేమి ఐటమ్స్ పెట్టాలి ఏమేమి ఐటమ్స్ పెట్టకూడదు అని చెప్తాను. ఆదివారం సాయంకాలం పరిస్థితిని మీకు చెప్తాను. అది అంటే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు అందరూ వచ్చేసి ఎక్కడెక్కడ అనకండి. ఇంకా చెప్పలేదు, చెప్తా, ఆలోచిస్తాను. మహాదేవ్ 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 చెప్పండి. అది ఈ విల్లు పెట్టిన నెలనాళ్ళలోనే ఈయన ఏం చేశాడు, బ్రహ్మలు తడబిల్లు వెదురు బిల్లు శలగ బిల్లు పట్టేసుకున్నాడు. నేను చెగబిల్లు పెట్టేసుకున్నాను. బ్రహ్మాగారు ఇప్పుడు మనం చేసుకున్నాం. వాళ్ళ మంచి వచనం ఉంది, చెప్పండి అమ్మా. వచనం ఇలా మంచి ఇతను దినదినముగా చాలా అభివృద్ధి చెందుతున్నాడు ఇది విద్యలో. ఆ సమయంలోన చాలా పెద్ద వచనం, కొంచెం ఎక్కువ విషయమే పట్టచ్చు. అందుకని ఇది పూర్తి చేయడం కోసం ఇవాళ నేను పొద్దున్నే లేచాను. ఎందుకంటే మంత్రాలు ఆ టైం కావటం, అప్పటికి చేస్తే ఇంకా 18 ఉన్నాయి. సరే చెప్పండి. నవయవనం బాసనం బాసనం అంటే మంచి కొత్త యవ్వనము. కొత్త యవ్వనం అంటే కొత్త యవ్వనం పాత యవ్వనం రెండు ఉంటాయి. కొత్త యవ్వనం అంటే ఏంటంటే అప్పుడిప్పుడే అంటే 16 ఏళ్ళు దాన్ని వయ్యవ్వనంలో, 30 ఏళ్ళు వచ్చేటప్పటికి అది నవయవ్వనం కాదు, ఏదో యవ్వనం. కాబట్టి నవయవ్వనంలోకి ఆచరించి ఇప్పుడు బాల్యం నుంచి ఇప్పుడు ఇందాక 12 ఏళ్ళు 16 ఏళ్ళకి వచ్చాడు ఈ కుర్రాడు. తిన్నాడు, అప్పుడే పెరిగిపోయాడు. చూసారా? ఈ కథ విన్న తర్వాత మీరు సినిమా చూడండి. అసలు మీకు సినిమా చూడబుద్ధి కాదు. అసలు సినిమా చూడబుద్ధి కాదు మొత్తం సినిమా చూస్తే. ఎందుకంటే సరే ఆ బ్రాహ్మడి పాత్రని ఎలాగో చంపేశారు, వదిలిపెట్టండి. తిన్నడి పాత్రను కూడా చంపేశారు. తిన్నడు ఏదో నాస్తికుడు, అతను దేవుడికి దండం పెట్టిన వాడుగాను మీకు అన్ని రకాలుగా చూపించారు. కానీ అలా కాదు. చూడండి, దేవుడు మంచి భక్తులు అతను. అది తిన్నడి పాత్రకు కూడా అంతే అన్యాయం జరిగింది సినిమాలో. ఈ మాట మొన్న ఒకతను చెప్పాడు, కర్ణుడి పాత్రను హైలైట్ చేస్తారు ఏంటండి వీళ్ళందరూ. ఎప్పటి నుంచో కథ నిజం దానికి ఓహో గింజు తెచ్చారు. అవును, అది నిజం చెప్పానండి. హీరో వేసిన ప్రతి పాత్ర ఉన్నతం కావాల్సిన అవసరం లేదు.
హీరో పాత్ర వేసిన ప్రతి పాత్ర ఉన్నతం కావాల్సిన వీళ్ళు ఏం చేశారు, హీరో వేశాడు కాబట్టి ఆ పాత్రకు ఔన్నత్యం కల్పించేశారు. తద్వారా పురాణ కథలు చాలా ఏం చేయబడ్డాయంటే కువ్యాఖ్యానం చేయబడ్డాయి. అసలు పోయింది అదే సంగతి. మొన్న ఎవరో నన్ను అడిగారు, అంటే రాముడు గొప్పవాడా రావణాసుడు గొప్పవాడా? రావణాసుడు గొప్పవాడని నువ్వు అంటే నేను అలా అనాలి వాళ్ళ ఉద్దేశం. మరి అప్పుడు నువ్వు ప్రతి ఇంటి ప్రతి రాములోనూ రామాలయం ఎందుకు కడతావు? రామాలయం చుట్టూ నీ కోరికలు ఎందుకు ఇప్పుడు రావణాలయం కట్టించు. మరి రావణాలయం కట్టిస్తావా అంటే బాగుండదు. కానీ మరి వాడు ఎవరు నిజమాడిన నిష్ఠూరము కానీ అన్నట్లుగా రావణాలయం కట్టించాడు. వాడు సరే వీళ్ళ భార్యను తీసుకుపోయాడు, దాచేసాడు. అప్పుడు బాగుంటుందా? ఇంతకంటే కొంచెం రఫ్గా చెప్పడం కష్టం కాబట్టి రావణాసుడు గొప్పవాడని కదా నువ్వు ఉద్దేశం. రావణాలయం కట్టచ్చు, వాడు నువ్వు నీ కోరిక తీర్చేస్తాడు వాడు, సరిపోతుందిగా. ఇలా ఉన్నాయండి పరిస్థితి. అది కోరికలు తీర్చడానికి రాముడు, అభిమానించడానికి రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు. కాబట్టి ఆ సమయంలో ఈయన నవయవనం వచ్చి తిన్ననికి బహువిధ మృగయా విహారంబున, అది తిన్ననికి బహువిధ మృగయా విహారంబున తెరంగు ఎరుంగ. ఈ తిన్నడికి నవయవనం వచ్చింది కాబట్టి అనేక విధమైనటువంటి మృగములు, ఏ మృగమును ఏ విధముగా వేటాడాలి అనేటువంటి తెరుగు అంటే ఆ విధానము తెలియజేయాలని, ఎరుగింపవలనని వనచరులు ఎరుకరేనికి వనచరులు అంటే వనమందు చరించేటువంటి ఆటవికులు ఎరుకరేనికి ఆ ఎరుకల రాజైనటువంటి ఆ చెంచుల రాజైనటువంటి ఆ నాదనాథుడికి చెప్పారు, అయ్యా ఇతనికి యవ్వనం వచ్చిందండి మీ అబ్బాయికి, ఇప్పుడు అంటే విద్య నేర్పాలి. అంటే వాళ్ళ విద్య ఏమిటి, ఏ జంతువుని ఎలా వేటాడాలి. ఇప్పుడు అన్ని జంతువులని నువ్వు ఒక విధంగా వేటాడదంటే ఎట్లా? కాబట్టి ఆ వేటాడే పద్ధతులు నేర్పాలండి, మన వాడికి యవ్వనం వచ్చింది మీ అబ్బాయికి అని చెప్పారు. అని ఇంపెసలారా అతను కూడా చాలా ఆనందపడి ఆతండు ఆ నాదనథుడు ఆటవిక పుటభేదనము పుటభేదనం అంటే పట్టణము అని. పుటభేదనానికి మన గమనంలో అనేక పురి, పుటభేదనము, స్త్రీ అమ్మా, స్త్రీ కదా. స్త్రీ అన్నా కూడా పురము అని అర్థం ఉంది. స్త్రీ అంటే ఆడ మనిషి అని కాదు, స్త్రీ. తర్వాత పురి నగరము అంటే పట్టణం, నగర్యావ పట్టణం, పట్టణము. పుటభేదనము అంటే పట్టణము. గుర్తుపెట్టుకోండి, ఇందులో మంచి భాష కూడా వస్తుందండి. అంటే భాష నేర్చుకోవాలని అభిలాష ఉంటే అది ఈ వచనంలో. తర్వాత పుటభేదనమున కాటిరేని జాతరకు, అది పుటభేదనమున కాటిరేని జాతరకు చాటం బనుప. అప్పుడు ఏం చేశా అంటే సరే మరి విద్య నేర్పాలంటే ఏం చేయాలి? దేవుడి అనుగ్రహం కదా. ఈ ఆటవికులకు ఒక ఆటవిక శంకర స్వరూపం ఉంది, శివస్వరూపం. ఆయనే కాటరేయుడు, ఆయనే కాటమరాయుడు. కాటరేయుడు కాటమరాయుడు అదంతా అది ఎక్కడ చేసింది. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఆ పుటభేదనమున చాటింపు వేయించాడు. చాటింపు అంటే టముకు, డప్పు కట్టి చెప్పిస్తారు. ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళంటే వీళ్ళని పారాహుష, ఏదన్నా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఆ నగ కూడల్లో నుంచుని వాళ్ళని డబ్బు కట్టి ఇందు మూలముగా యావన్ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా అని అలా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈయన ఏం చేశాడంటే కాటరేయుడు జాతర చేయిద్దాం అన్నాడు. జాతర అంటే ఉత్సవం. ముందర ఆయనకి ఉత్సవం చేయించి ఆయన్ని తృప్తిపరిచి, ఇది ఆటవిక శివస్వరూపం అంటే బహుశా కిరాత స్వరూపం అయ్యుండి ఉండవచ్చు.
ఆయనకి మనం జాతర చేయిద్దాం, కాబట్టి మీరు చాటింపు వేయమని చెప్పారు. ఎప్పుడు ఈ జరిగేది చాటింపు అంటే వాళ్ళు చెప్తారు, దానికి కూడా చెప్తారు. ఇప్పుడు ఇవాళ ఇవాళ గురువారం కదా, ఈ వచ్చే మంగళవారం కాక ఆ పై మంగళవారం, అప్పటికి మాఘమాసం వచ్చేసి. ఎందుకంటే ఇవాళ ఏమిటి, ఇవాళ మనకి దశమి కదా, వచ్చే మంగళవారం కూడా మన పుష్యమాసం, మాఘమాసంలో మంచిది కదా శివుడి కదా, కాబట్టి ఈ మంగళవారం కాక ఆ పై మంగళవారం నాడు అది. ఇంద్రనీల వాళ్ళు ఏం చేశారంటే ఇక వీళ్ళు చెప్తున్నారండి చాటింపు వేయమని పరిచారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, వేశారు. ఎలా అంటే ఇంద్రనీల అంటే నీలమణులు, నీల కుటిల కుంతల జాల, నీల కుటిలం. అక్కడ ఈ ఆడవాళ్ళు బయలుదేరారు, ఆటవిక స్త్రీలు. వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తారు. నీల కుటిల కుంతల జాల పాల పట్టికలు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ ఆడవాళ్ళు ఈ జాతరకి బయలుదేరారండి. ఈ జాతర ఈయన వేయించాడు, ఈ వేయించిన దానికి వీళ్ళు సిద్ధపడిపోతున్నారు. ఎలా ఉన్నారంటే వాళ్ళు కుంతలములు అంటే ఈ ముంగురులు, అవి ఎలా ఉన్నాయంటే నీలమణిలాగా నల్లటి ముంగురులు, ఇలా వంకర తిరిగినటువంటి ముంగురులు ఉన్నటువంటి పాల పట్టిక, పాల భాగం. పట్టిక అంటే అది నుదురు చాలా స్ట్రైట్ గా ఉంది చక్కగా. అంటే ఇంద్రనీలమణులు ఇక్కడ అంటించారా అన్నట్టుగా వంకర తిరిగినటువంటి ముంగురులు కలిగిన వాళ్ళు ఒకటి. రెండు, నేను మరి ప్రతి పదార్థం చెప్పట్లేదు, అర్థం ఒక చెప్తున్నాను. అది జేగురు బొట్లు, చేగురు పాల పట్టికలు, దాని మీద జేగురు బొట్లు. జేగురు బొట్లు అంటే కొంత గైరిక ధాతువులు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈ ఎర్ర శిలలు ఉంటాయండి, వాటి ఏం జరుగుతాయి, అవి సూర్యుడు వచ్చేటప్పుడు కరుగుతాయి. ఆ కరిగిన దాన్ని నెమ్మదిగా తీసుకుని వాళ్ళు బొట్టు పెట్టేసుకుంటారు. చంద్రకాంత శిలలు ఉంటాయి, అవి తెల్లగా ఉంటాయి, అవి చంద్రుడికి కిరణాలకు కరుగుతాయి, అవి తీసుకుని బొట్టు పెట్టుకుంటారు. దీన్ని గైరిక ధాతువులు అంటారు, జేగురు బొట్టు. ఇలా ఏం జరుగుతుందంటే కొన్ని రాళ్ళు, మణులు అంటే రాళ్లే కదండి, అవి కొన్ని సందర్భాల్లో కరుగుతాయి. ఇది మనకి తెలియదు. అవి వాళ్ళు ఏం చేస్తారు, ఆ పరిమితుల్లో వాళ్ళు దాన్ని తెలుసుకుని ఆ కరిగిన దాన్ని తీసుకుని వాళ్ళు బొట్టుగా పెట్టేసుకుంటారు. అలా వాళ్ళు జేగురు బొట్లు ఎక్కడ పెట్టారు, ఈ పాల పట్టికను. ఈ బొట్టు పైన ఎలా ఉన్నాయి, వంకర తిరిగినటువంటి ముంగురులు. తర్వాత మంజరి మంజుల స్తన భారములు, మంజరి మంజుల స్తన భారములు. మంజరి చాలా అందమైనటువంటి పూల గుత్తుల్లాగా ఉన్నటువంటి కుచభారములు, అందమైనటువంటివి వక్షస్థలములు. తర్వాత బిసకాండ మండిత దోర్దండంబులు అంటే బిసకాండము బిసతంతు తామర తూడుల వంటి దోర్దండములు అంటే బాహువులు, అంత సుకుమారంగా ఉంటారు. దోర్దండములు తామర తూడుల వంటి చూడండి, ఇక్కడి నుంచి వస్తున్నారు ఆయన నెమ్మదిగా. నెమలిపురి దండలు కర్ణంబుల, నెమలిపురి దండములు కర్ణంబుల అంటే నెమలిపురి అంటే నెమలి పింఛములు ఇలా చెవులకు పెట్టుకున్నారు. నవతంసీభూత మయూరి పర్ణంబులు, నవతంసి మయూరభూత పర్ణంబులు అంటే నవతంసి కొత్తమైనటువంటి, అంశీభూత పర్ణంబులు అంటే ఆకులు, కొన్ని ఆకులు నవతంసి, అది అవతంసీభూత అంటే ఆభరణంగా చేయబడిన నెమలి రెక్కలు, అంటే నెమలి రెక్కలు. ఇవి కూడా పంపించములు. ఇక్కడ కొన్ని పెట్టుకున్నారు, కొన్ని వర్ణములు. ఘనంబులకు జగనంబుల మీద పారుటాకులు అంటే పండిపోయినటువంటి ఆకులు, గాలికి దానంతనే పడిపోయినటువంటి పెద్ద ఆకుల్ని వాళ్ళు వస్త్రములుగా కట్టుకున్నారు. అవి ఎక్కడున్నాయంటే జఘనముల మీద అంటే వెనక భాగంలో. వాళ్ళు ఇలా వస్తున్నారు ఆయన పైనుంచి కిందకి, ఇలా పట్టుకుని ఆ ఆకుల్ని
జఘనముల మీద. తర్వాత కొప్పులను కురువక ప్రసవ అది గుళుచ్చంబులు కొప్పులను కురువక ప్రసవ గుళుచ్చంబులు. కొప్పులను అంటే వాళ్ళ కొప్పుల్లో కురువక అంటే ఎర్ర గోరింట. కురువకం అంటే గోరింటాకు. అందులో మూలలో ముఖ్యంగా ఎర్ర గోరింట. కుప్పులను కురువక ప్రసవ గుళుచ్చంబులు అంటే పూగుత్తులు. గోరింటాకు పూగుత్తుల్ని ఇక్కడ కొప్పుల్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎలా అలంకరించుకుని వస్తున్నారో ఈ కాటరేణి ఉత్సవానికి చెప్తున్నారు. అచ్చంబులైన అరుణ చరణ కమల పక్షభాగంబుల అచ్చంబులైన అరుణ చరణ కమల పక్షభాగం లాక్షారసము. లాక్షారసం అంటే లత్తుక అంటే పారాణి. ఎటువంటివి? అచ్చంబులైన వాళ్ళ కర్రకణములు అంటే పాదముల దగ్గరకు వచ్చాను. ఆ పాదముల పక్క భాగముల్లో ఎర్రగా ఉన్నాయి. ఆ పాదముల వీళ్ళు ఏం చేశారు? లత్తుగా దిద్దారు. అంటే ఈ పారాణి దిద్దుకున్నారు. పారాణి దిద్దబడినటువంటి పాదములు. లాక్షారసము అంటే లత్తుక లేదా పారాణి. అచ్చమైనటువంటి వాళ్ళ కాళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నాయి. ఆ ఎర్రని పాదములకు ఎర్రని పారాణితో. తర్వాత సాటువలేని లేడి చూపులందు అది అమ్మా సాటువలేని లేడి చూపులందు ఠాయించు కఠారి మఠారి చూపులు కల వాళ్ళు ఏంది? సాటువలేని వాళ్ళ కంటి చూపులు. సాటువలే దాన్ని మనం దానికి చెప్పలేం, దానికి ఉపమానం చెప్పలేం. అటువంటి వాళ్ళ ఎటువంటి చూపులు అంటే లేడి చూపులు. లేడి ఏణాక్షి అంటే లేడి చూపుల్లాగా పిత్తల చూపుల్లో. ఈ కళ్ళని చేప కన్నులతోనూ లేడి కన్నులతోనూ పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి. ఆ లేడి చూపులు ఎటువంటివి? అవి కఠారి మఠారి ఠాయించు. ఠాయించు అంటే తిరస్కరించేటువంటి. కఠారి అంటే వాడు కత్తి వంటి మిఠారి వాడి అయినటువంటి చూపు. వాళ్ళ చూపులు ఎలా ఉన్నాయంటే లేడి చూపులు కదా అని మామూలు లేవు. వాళ్ళ చూపులతో చంపేస్తున్నారు. కంటి చూపులతో చంపేస్తున్నారు. అది సంగతి. కఠారి మిఠారి చూపుల గల కన్ను దమ్ముల. ఈ కన్నులు చివర్లో వాళ్ళు ఏం పెట్టారంటే ఏది? సాటి లేని అది కత్తి వంటి చూపులు. లేడి చూపులాగానే ఉన్నాయి. ఎంత సున్నితంగా ఉన్నాయో అంత పదునుగా ఉన్నాయి. అంత సున్నితంగా ఉన్నా అంత పదునుగా ఉన్నటువంటి ఆ చూపుల కన్నుదమ్ముల ఏం పెట్టారంటే వీళ్ళు మరునమ్ములం చెమరు బాసటంబు బోని కాటు. అటు వాళ్ళని దాన్ని చివరి ఏం చేశారు వీళ్ళు? మరునమ్ములం అమ్మా చెప్పమ్మా ఒకసారి మళ్ళీ చదువు. మరునమ్ములం చెమరు. అది మరునమ్ములం చెమరు అంటే అక్కడ ఎటువంటిది? అరుణములు ఎర్రని. అరుణములు అంటే మన్మధుని యొక్క బాణములు. అంటే మన్మధుని బాణములు లాంటి కాటుక. ఈ బాణము కొసరు పైకి వస్తుందిగా. ఈ కొసరులోనికి బాణములు కాటుక. అది బాసటంబు బోని. బాసటము అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇది ఉందనుకోండి. అంటే మీకు పూర్వకాలంలో ఇచ్చేవాళ్ళు, ఇంటి ముందరకు వచ్చేవాళ్ళు వాళ్ళు సైకిల్ వేసుకొని వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మీ కత్తిపీట, చాకు ఇటువంటివి ఏమన్నా మొద్దుబారిపోతే వాడు ఏం చేసేవాడంటే ఒక చిన్న ద్రవం లాంటిది పూసి వాడు ఇట్లా తొక్కుతూ ఉండేవాడు. తొక్కేటప్పటికి అది ఏం జరుగుతుంది? ఆ మొద్దుదనం పోయి దానికి పదును వస్తుంది. దాన్ని పదును పెట్టడం అంట. చిన్నప్పుడు ఒకళ్ళు సైకిల్ వేసుకొని వచ్చేవాడు. మరి ఇప్పుడు మీకు తెలుసో తెలియదు. అలా అది బాసటంబు బోని
అంటే ఇవి ఆల్రెడీ ఇప్పటికే కత్తులు లాంటివి కదా ఇవి. ఇవి మన్మధుడి బాణాలలాగా ఉన్నాయి కదా, బాణానికి పదును పెట్టాలి కదా, ఈ పదును పెట్టడానికి పెట్టినట్టుగా ఈ కాటుక పెట్టారు. దానికి పూసే ఒక ద్రవము లాంటిది, దానికి పూసే ఒక విధమైనటువంటి ద్రవం. ఆ బాసడబోని అంటే దాంట్లో ఆ మొద్దుతనం పోయి ఆ పదును చురుకుతనం రావడానికి కోసం పూసినటువంటి ద్రవములాగా ఉంది వీళ్ళు పెట్టినటువంటి కాటుక. అంటే వాళ్ళ కత్తి లాంటి చూపులకి పదును, అసలు ఇంకా పదును ఉంది, ఇంకా పదును పెట్టేటటువంటి ద్రవంలాగా. తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు వాళ్ళు శత్రు అలంకారాలు ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు నేటికి పునుగు అంటే అదొక విధమైనటువంటి, ఇప్పటికి కూడా మనకి వెంకటేశ్వర స్వామికి రాస్తారు. అది ఒక పిల్లి నుంచి వస్తుంది, పునుగు మార్జాలు ఉంటారు, అందు నుంచి వచ్చేటువంటి ఒక మంచి సువాసన కలిగినటువంటి పునుగు. పచ్చి కస్తూరి అంటే కస్తూరి, మంచి అప్పుడే వచ్చినటువంటి కస్తూరి మృగం నుంచి వస్తుంది. కస్తూరి మృగనాభి అంటారు, పచ్చి కస్తూరి. జవ్వాది, ఈ జవ్వాదినే దీన్ని శంకు మదము అని పిలుస్తారు, మంచి సువాసన ఇస్తుంది అది జవ్వాది. మీరు అరుణగిరి ప్రదక్షిణ చేస్తుంటే ఈ మధ్య వాళ్ళు ఒక దీంట్లో అమ్ముతున్నారు, జవ్వాది గంధం పేస్టు అవన్నీ అమ్ముతున్నారు వాళ్ళు. అది కాబట్టి జవ్వాది జవ్వాది వాసించి పరిమళించు అడవి పసుపు. వీళ్ళు ఏం చేశారు, అడవిలో ఉండేటువంటి స్వచ్ఛమైన పసుపు తీసుకున్నారు, ఆ పసుపులో ఇవన్నీ కలిపారు. ఏమిటి, కస్తూరి, జవ్వాది, పునుగు ఇవి కలిపారు. ఇవన్నీ కలిపి దాన్ని బాగా రంగరించారు. ఆ రంగరించింది వాళ్ళు అలుముకున్నారు, లేపనంగా పూసుకున్నారు. పసుపు పూసుకునే వాళ్ళు ఒకప్పుడు ఆ స్త్రీలు, అది కాళ్ళకి కావచ్చు, ఇక్కడ గంటానికి కావచ్చు. ఆ కస్తరికి ఇవన్నీ కలిపి రంగరించి పూసుకున్నారు. అనుపూతయం తర మంచి అనుపూతగా పూసుకున్నారు. పూసుకుని వనచర వనరుహనలు, ఆ వనములో తిరిగేటువంటి వనరుహనయులు అంటే కమలముల వంటి కళ్ళు ఉన్నటువంటి ఆ ఆటవిక స్త్రీలు తిరగన్ చాటిన వాళ్ళు ఇలా తిరుగుతూ చాటింపు వేస్తున్నారు. వాళ్ళ చేత వేయించినట్టున్నారు. బహుశా వాళ్ళ చేత చాటింపు వేయించారు. ఏమని, ఇదిగో ఫలానా రోజున ఈ మంగళవారము కాక ఆ పై మంగళవారం నాడు మనకి కాట్రేని ఉత్సవం జరుగుతుంది. ఆ రోజునే మన యువరాజు అయినటువంటి ఈ తిరునడికి అనేక విధమైనటువంటి నానా విధ మృగ విహారములు చేసేటువంటి విద్యను కూడా నేర్పుతాం అని చెప్పి తిరగా చాటిన మరుసటి మంగళవారము. నేను చెప్పింది కరెక్ట్ అయితే. అంటే మరుసటి మంగళవారం అంటే మీకు తేదీ చెప్తే కానీ అర్థం కాదు కాబట్టి ఇప్పుడు ఇవాళ ఏం వారం, గురువారం, శుక్ర, శని, ఆది, సోమ. బహుశా ఆదివారం 26వ తారీఖు అయింది కాబట్టి నెక్స్ట్ 28 మంగళవారం, ఆ తర్వాత వచ్చే మంగళవారం అంటే 28 + 7, 28 + 7 అంటే 5వ తారీఖు, 1వ అంటే 4వ తారీఖు అండి, ఫిబ్రవరి 4వ తారీఖు ఇది జరుగుతుంది. సరే, మంగళవారం అప్పటికి ఏం చేశారంటే వీళ్ళు తయారు చేసేసుకున్నారు. వీళ్ళు చెప్పేశారు, వాళ్ళు ఆ రోజున తయారు చేశారు. నివ్వరి బియ్యంబున, నివ్వరి అంటే నీవారసూకబత్తన్వి పీతాభాస్వత్యనూపమా అంటుంది వేదం. నీవారబద్దన్వి అది ఎలా ఉంటుందంటే చాలా సన్న బియ్యం అన్నమాట. సన్న బియ్యం, ఒకప్పుడు సన్న బియ్యం తినడం అంటే చాలా చాలా గొప్పవాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యం కోసం వన్న బియ్యం ఉన్నా దొడ్డు బియ్యం. కాబట్టి నివ్వరి బియ్యంబున పువ్వుల వలె నుండ వండి వార్చిన. దాన్ని ఏంటంటే అన్నం ఎలా ఉండాలంటే పువ్వుల్లాగా రావాలండి. చిన్నప్పుడు చూసారా ఎలా వచ్చేసాక పువ్వుల్లాగా వచ్చాయండి చక్కగా. మరీ ముద్దగా ఉండకూడదు అలా అని చెప్పేసి మరి
రాళ్ళలాగా ఉండదు. ఇప్పుడు పువ్వులు చూడండి, అలా మీరు గుంపుగా పెట్టండి, గుంపుగానే ఉంటుంది. విడివిడిగా ఉంచండి, అంటే ఏ మెతుకు ఆ మెతుకు రావాలి, ఏ మెతుకు ఆ మెతుకు వీలైతే రావాలి. అది పువ్వుల్లాగా ఉంటామండి. అదే విధంగా ఇట్లా ఒక కాబట్టి పువ్వుల్లాగా వండి వార్చినటువంటి ఉపహార భాండములు. ఉపహారము అంటే నైవేద్యము యొక్క కుండలు. వీళ్ళు వండేశారు, కాట్రేడికి నివేదన పెట్టాలిగా. నివేదన పెట్టడం కోసం మంచి నీవార సూకం తెప్పించారు. మామూలుగా వాళ్ళ ఇంట్లో అయితే ఏదో బిద్ద లావు బియ్యం వండుకునేవాడు, దేవుడికి కదా, అందుకని వాళ్ళది వండి వార్పించి కుండల్లో నింపేశారు. నింపేసి ఇక వెళ్ళాలి. వెళ్ళడానికి వీళ్ళు ప్రిపరేషన్ ఏమేమి తీసుకెళ్తున్నారు, నివేదన చేయడానికి తీసుకెళ్ళాలి కదా. చమరీ మృగంబుల పాలకు, చమరీ మృగంబుల పాలకు అనుకూలమైన, అది చమరీ మృగంబుల పాలకు అనుకూలమైన గునుకుం ప్రాణ పాయసంబుల గునుకుం పాల పాయసంబుల కుండలు. ఇంకొన్ని కుండలు తీసుకున్నారు. ఎలా ఉందంటే చమరీ మృగ పాలకు అంటే చామరీ మృగం నుంచి వచ్చేటువంటి అంటే చమరీ మృగములే సవరపు మృగములు అంటారు. చామరీ మృగాలు ఆ పాలు ఎలా ఉంటాయంటే తెల్ల, మామూలు పాలు అసలు తెల్లగా ఉంటాయి కదండి, కానీ ఆ పాలు ఇంకా అసలు తెలుపుదనం మనకి తెలియదు. ఆ దానితో సమానమైనటువంటి అది కునుకుంప్రాల అంటే కునుకుంప్రాల అంటే మంచి కునుకులు అనేటువంటి ఈ తృణములు అంటే ఒక విధమైనటువంటి గట్టి దంచగా వచ్చినటువంటి బియ్యం. ఈ బియ్యం ఎలా ఉందంటే తెల్లటి బియ్యం. ఎంత తెల్లటి బియ్యం అంటే ఇవి చామరీ మృగముల పాల వంటిగా తెల్లగా ఉన్నటువంటి బియ్యములతో వండినటువంటి పాయస. ఇందాక నీవార చోకవన్నతో కొంచెం బియ్యం వండారు, అన్నం వండారు. ఇప్పుడు ఈ మృగములతో ఈ రకమైనటువంటి బియ్యంతో పాయసం వండారు. ఆ పాయసం వండి కుండల నిండా పెట్టి తర్వాత అది కీచక తండులములు. కీచకము అంటే వెదురు, కీచక అంటే వెదురు. కీచక తండులములు అంటే వెదురు నుంచి వచ్చినటువంటి బియ్యం. చూడండి, అనేక రకాల బియ్యాలు. కీచక తండులముల అంటే వెదురు నుంచి వచ్చినటువంటి బియ్యములతో పిండిగా ఆ బియ్యాన్ని ఏం చేశారు వీళ్ళు, పిండి కొట్టారు. కొట్రబోసి వాటిని ఏం చేశారు, పిండి కొట్టి కొట్రబోసి అంటే ఉడకబెట్టిన ఎసరు పెట్టి ఉప్పి గొప్పలుగా చేసి అంటే ఉడికించి దొప్పలుగా చేశారు. అంటే వాటిని ఏం చేశారు, దొప్పల్లో పెట్టారు. దొప్పలు దొన్నెలు అని పిలుస్తారు. ఈ ఆకులతో కడతారు. అంటే మనం ఇప్పుడు మా తల్లిదండ్రుల తిరిగి దొన్నెలు చిన్నవి చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే దొన్నెలు ఇది పెద్దవి చేస్తారు. అంతవరకు ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు ప్రతి ఆషాఢ మాసంలోనూ వీళ్ళు పంపిస్తారు. ఏది పొట్టెక్క బుట్టలని, బుట్టలు వచ్చారు. మీకు కూడా పంపించారు అమ్మా. బుట్టలు వాళ్ళు ఏం చేస్తారు, ఆ పనసాకుని మార్చి దాంట్లో పెడతారు. ఆకులో పెట్టకపోతే ఏం జరుగుతుంది అంటే, ఆకులో పెడితేనే ఆ టేస్ట్ వస్తుంది. అలా దాన్ని బుట్టగా కుట్టడమే దొన్నెగా. అదే కొంచెం పెద్దగా కుట్టారు. ఆ కొట్టిన దాంట్లో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఈ వెదురు బియ్యపుని పిండి కొట్టి ఆ పిండిని ఉడికించి ఆ ఉడికించినటువంటి దాన్ని దొప్పలుగా చేసి ఆవించిన కుడుములు అంటే బాగా ఆవిరి పెట్టినటువంటి కుడుములు అంటే కుడుములు అంటే ఒకప్పుడు కుడుము పెట్టేవాడు. అంటే ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఇవాళ మనం చేసేటువంటి పొరొట్టె కాదండి, అది రాత్రికి వండి పొద్దునకి పెడతారు. మోదకములు లాంటివి. తర్వాత అటువంటి బాణలు అంటే కుండలే. కాళింగ భంగ సంగత
కాళింగ భంగ సంగత లశున వాసన లసన వాసన పిహితంబులైన విహితంబులకు పిహితంబులకు పిండి కూరల చెట్లను పిండి కూరల చెట్లు. ఇప్పుడు ఏం చేశారు? కూరగాయలతో కొన్ని చేశారు. ఏమిటవి? కాళింగ భంగ కాళింగ భంగములు అంటే గుమ్మడికాయ. నేల గుమ్మడి యొక్క మొక్క. కాళింగ అంటే నేల గుమ్మడికాయలు. ఒకసారి నేల గుమ్మడికాయలు మంచి గుమ్మడికాయలు ఏంటాయని ఉడిది గుమ్మడికాయలు. కాళింగ భంగ భంగ సంగతల. భంగాలు అంటే దాన్ని కోసారు. గుమ్మడికాయగా వండల కాయని దాన్ని కోసి సంగతముల దానికి ఏం చేశారు? కొంచెం లసున, సంస్కృతంలో లసున అంటే వెల్లుల్ని లసున అంటారు. అందుకే ఇప్పటికి కూడా చూడండి మీరు ఈ దీంట్లో హిందీలో లసన్. కాబట్టి లసున అంటే వెల్లుల్లి. ఆ వెల్లుల్లి కలిపి ఈ గుమ్మడికాయలతో అనేక మిగతామైన కొన్ని కూరలతో వండారు. కూరలు వండి పెట్టుకున్నారు. పచ్చ కందనీక పరిపాకంబులు. అది పచ్చ కందనీక పరిపాకములు. పచ్చ కందనీక అంటే పచ్చ కందనీక అంటే కందిపోకుండా పరిపాకం అంటే దాన్ని ఏం చేశారు? పచ్చ కందనీక అంటే దానికి రంగు పోకుండా ఆ పచ్చ కందనీక పసుపు. ఇప్పుడు గుమ్మడికాయ పసుపు ఉంటుంది. ఆ పచ్చని కందనీకంగా పరిపాకం దాన్ని వండారు. కానీ వండినప్పుడు దాన్ని మార్చేయలే. అది దాన్ని మాడవలా. గుమ్మడికాయ యొక్క సహజమైన రంగు పోకుండా అంతవరకు దాన్ని అలాని ఉడికించి ఉడకనకుండా చేయాలి. ఉడికించి చేసి వనీశాకంబుల వెసళ్ళను. అది వనీశాకంబుల. వని అంటే వనములో దొరికేటువంటి శాఖములు అంటే కూరగాయల యొక్క వనీశాకంబుల వెసళ్ళు అని అనేకమైనటువంటి పాత్రా విశేషములు. అది పాత్రా విశేషములు వెలసలు. అనేక రకాల పాత్రలు చెప్పారు. ఈ పాత్రలు ఇప్పుడు నేను చెప్పాను. అనేక రకాల ఆటలు. అందులో 2-3 ఆటలు తెలుసు మనకి. మిగతా ఆటలు ఏవి మనకు తెలియవు. అలాగే ఇప్పుడు అనేక రకాల పాత్రలు చెప్తున్నారు. ఏంటమ్మా పాత్ర? వెసళ్ళు. ఇది ఒక విధమైన పాత్ర. ఈ పాత్రలో పెట్టారు నానావిధ మాంసంబుల అటికలు. అటికలు అనేటువంటి ఒక పాత్ర. ఈ పాత్ర ఎలా ఉంటుందంటే మూత కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఈ అటికల్లో మాంసం పెట్టారు. అనేక రకాలైన మాంసాలు. ఏమేమి మాంసాలు అంటే గూడ. చక్కటి బాగుంది. గూడ. గాకి ఉకార్. గూడ అంటే ద్రాక్ష. గుడ అంటే బెల్లం. గూడ అంటే ద్రాక్ష. గుడ అంటే బెల్లము. గుడ పుష్పము. గుడ పుష్ప. ఇప్ప. విప్ప నూనె అని మనం వాడుతూ ఉంటాం. ఇప్ప సారాతో కూడా వీటితో సారా తయారు చేస్తారు. ఇవాళ కూడా మీరు కొంచెం మత్తుచ్చే పదార్థాలు ద్రాక్షతోనే కదా తయారు చేసేది. దేంతో తయారు చేశారు? ద్రాక్ష. ఇప్పటికీ దాంతోనే తయారు చేసేది. దేంతో? ద్రాక్షతోనూ బెల్లంతోనూ విప్పతోనే తయారు చేసేది. అది అప్పుడే ఉంది. కానీ ఇంకోటి కూడా తెలుసు వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు బియ్యంతో కూడా సారా తయారు చేసేవాళ్ళు. వీళ్ళు సారా కూడా చేశారు. ఒక విధమైన కళ్ళు దేంతో చేశారంటే గూడ ద్రాక్షతో, గుడ బెల్లము, గుడ పుష్ప అంటే విప్ప. ఇప్ప సారా అని ఇప్పటికి కూడా అమ్ముతారు మీరు ఊళ్ళలో. తాళ అంటే ఇవి తాడి చెట్లు. హింతాళ ఇది కూడా ఒక విధమైనటువంటి తాడి చెట్టు. ఈ తాడి చెట్టు అంటే గిరిక తాళ అంటారు. తండుల అంటే బియ్యము నుంచి కూడా ఎన్నిటి నుంచి సారా చేశారు చూడండి. వాడు గూడ అంటే ద్రాక్ష, గుడ బెల్లము, గుడ పుష్ప అంటే మీ ఇప్ప,
ఇప్ప తర్వాత తాళ తాడి. మనకి ఇప్పుడు తాటికలు తప్ప ఇంకేం తెలియదు మనకి. హింతాళ హింతాళ అంటే గిరికి తాడు అంటే ఇది కాదు, మీకు తెలిసే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే చెప్తాను. ఈత 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 కళ్ళు. మరి మీరు ఈత చెట్టు చూసారు లేదు మన తెలియదు. ఈత కళ్ళు 2 రకాలుగా తయారు చేస్తారు. ఒకటి తాడి చెట్టు నుంచి, 2 ఈత చెట్టు నుంచి. ఈత కళ్ళు. హింతాళ అంటే ఈత. కాబట్టి ఈత తండుల అంటే బియ్యం నుంచి వచ్చినటువంటి బియ్యం నుంచి పుట్టినటువంటి ఆసవ కలశంబులు, మంచి మత్తునిచ్చేటువంటి కలశములు, కొండలు పెట్టారు చూసారా. బియ్యంతో అన్నము పాయసము చేశారు, కొన్ని కూరలు వండారు. తర్వాత ఇప్పుడు మంచి మత్తిచ్చేటువంటి పదార్థాలు తయారు చేశారు, అవి కొండల్లో నింపారు. చదువు గంపలను అయిపోయింది అది. అవాస కలశంబులను గంపలను అవి కొన్ని గంపలుగా చేశారు. కావళ్లను పెట్టి అది వీళ్ళన్నిట్లో ఎందులో పెట్టారు? ఇవన్నీ కలశాల్లో పెట్టుకోలేరుగా. ఒక 10 కలశాలలో కొన్ని కలశాలను పెట్టి గంపలో పెట్టారు. లేదా ఇవన్నీ కలిపి కొన్ని కావడి కొండల్లో పెట్టారు. అటు ఇటు పెట్టేసి కావడిలో పెట్టారు. కావళ్ళను చేసి ఏది ఇందాక చేసిన అన్నము పాయసము, ఈ కూరలతో చేసినటువంటి వంటకాయలు, వంట పదార్థాలు, వండిన పదార్థాలు, ఇప్పుడు ఇవి చేసిన సారాలు, ఇవన్నీ గంపల్లోనూ కావిళ్లలోనూ పెట్టి, ఇవన్నీ ఎందుకంటే అదిగో ఆ కాట్రేడికి బలి ఇవ్వడం కోసం, బలిపెట్టుటకై అంతేకాదు ఆ కాట్రేడికి ఇవ్వడానికి క్రోడ, ఈ వన అనేటువంటిది అన్నిటికీ తగిలించుకోవాలి మనం. వన క్రోడ అంటే అడవి పందుల్ని చంపి ఆ మాంసాన్ని తామ్రచూడ అంటే వన తామ్రచూడ అనమాట. అంటే తామ్రచూడము అంటే కోడి, తామ్రచూడం అంటే కోడి అనుకోకండి. వన తామ్రచూడ అంటే అడవి కోళ్ళు. వన మహిష దున్నపోతులు, అడవి దున్నలు. అజ వన అజ అంటే అడవి మేకలు. అవిక అంటే కొండ గొర్రెలు. ప్రముఖ మొదలైనటువంటి ఆటవిక మృగంబులను పట్టుకొని బండి కట్టుకొని అది ఇవన్నీ పెట్టి, ఇవన్నీ పట్టుకొని వాటిని కూడా మాంసం చేసి ఇవన్నీ ఏం చేశారు? వీటిని పట్టుకున్నారు. ఇంకా తంపలా ఇవన్నీ అక్కడ బలివ్వడం కోసం వాటిని బండి కట్టించారు. ఏమేమిటవి? అడవి ఒకసారి అడవి పందులు, అడవి దున్నలు, అడవి కోళ్ళు, అడవి మేకలు, అడవి గొర్రెలు. వీటిని ఏం చేశారు? కట్టారు. కట్టి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బలి ఇవ్వడం కోసం. కాట్రేని గుడికి నడచినప్పుడు అప్పుడు వీళ్ళు వెళ్తూ ఊరికి వెళ్తారా? తప్పెటల చప్పుళ్ళు, తప్పెట తీసుకున్నారు, చప్పుళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. కట్రే మహారాజు కట్రే వాళ్ళ పద్ధతిలో మనం కూడా వెళ్తూ ఉంటాం కదండి. మనం ప్రదక్షిణ చేస్తూ భజన చేస్తూ వెళ్ళం. కనీసం భజన చేయకపోతే కనీసం ఎదుటి వాడిని డిస్టర్బ్ కోసం మనం మాట్లాడుతూ వెళ్తాంగా. వెర్రి సొరకాయలు అంటే ఏం చేసి సొరకాయలని ఆ లోపల ఉన్న గుజ్జు తీసేసి దాన్ని ఏం చేస్తారు? దాని సొరకాయల్ని బుర్రలను కట్టిన సరకట్లు అంటే దానికి వీణకి లాగా మేటలు పెట్టారు. అవేవో కొన్ని ఒక దారం లాంటిదో తీగ లాంటిదో చుట్టేటప్పటికి ఆ సొరకాయ కొట్టేటప్పటికి అది ఇలా లాగేటప్పటికి కొంచెం ఒక నాదం వస్తుంది.
నాదం వస్తుంది. నాదం కొనవడం కోసం ఏం చేశారు, సొరకాయని తీసి ఆ పెచ్చు లేకుండా కొన్ని గుజ్జు మాత్రం తీసేశారు. తీసేసి అది ఏదో వాళ్ళు వాళ్ళకున్న పద్ధతుల్లో వాళ్ళకున్నటువంటి ఆర్ట్ టెక్నాలజీ ప్రకారం కొన్ని తాళ్ళు కట్టి ఇలా ఇలా లాగేటప్పటికి ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దము తప్పెళ్ళు, కిన్నెరలు అంటే వీణలు. ఇక్కడ వాళ్ళకి అవే వీణలు. ఏవి వాళ్ళ వీణ ఏంటంటే సొరకాయని తొలిచి చేసిన తర్వాత అది మెరచు మెరయించు మొరయించు మ్లేచ్ఛల పాటల. అంటే దీనికి అనుగుణముగా ఏది ఆ తప్పెట్లకి ఈ సొరకాయ కిన్నెర అంటే వీణ, ఈ సొరకాయ కిన్నెర వీణలకి అనుగుణముగా మ్లేచ్ఛల పాటలు పడుతున్నారు. దానికి అనుగుణంగా పాటలు. తానమానంబులు. తానము అంటే ఇప్పుడు మనం చూడండి, తాళము మానం అంటే ఒక పద్ధతి. ఈ మానము అనేటువంటి పద్ధతి అనేటువంటి ఒక తెలుగులోనే ఉంది. కాబట్టి ఈ తానమానంబులు అంటే తాళము, ఆ తాళానికి అనుగుణంగా పాటలు. ఈ తాళము ఇదేమో తప్పెట్లు ఇలా కొట్టేది, ఇది మేటే వీణ మీటాలి కదా, మీటే అది కొట్టేది, ఇది మీటేది, ఇది పాడేది. దీనికి అనుగుణంగా వీళ్ళ పాటలు. గుమ్మెట చెట్టుల రవమును, అది గుమ్మెట చెట్టుల రవను. గుమ్మెట ఒక కొండలు ఇలా వెనక్కి తిప్పి కొట్టేటువంటి దాంట్ నుంచి వచ్చేటువంటి శబ్దము. కొమ్ముల దిమ్మును చలంగే. కొమ్ముల దిమ్ములు అంటే కొమ్ము కూరాలు అని పిలిచేవాడు ఇటువంటి వాద్యములు. ఓహో, ధ్వని చెలిగిపోయి బాగా వీళ్ళు బయలుదేరాలన్నమాట. ఇవన్నీ తయారు చేసుకున్నారు. అయ్యి అవసరమా ఆ సమయము అక్కడికి వెళ్ళారు. అది వీళ్ళు ఎలా వెళ్ళారు, ఎట్లు వెళ్ళేటప్పుడు ఆ స్త్రీలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమేమి తయారు చేసుకున్నారు చెప్తాం. ఇంకొక పద్యం చెప్పమ్మా. పేటగీత పద్యం కాబట్టి చెప్తాను. ఎన్నో పద్యం ఇది? 37 కాబట్టి చెప్తాను. రేపు అప్పుడు 38, 39, 40 అయిపోతుంది. చెప్పండి. ఒక్క ప్రొద్దుండి అది వీళ్ళు ఏం చేశారు, ఒక్క పొద్దు. ఇప్పటికి కూడా మీరు తెలంగాణలో ఉంది ఈ మాట. ఎవ్వరు కూడా వాళ్ళు ఉపవాసం అనే మాట వాడరు. మీరు తెలంగాణలో అడగండి. శివరాత్రి నువ్వు ఒక్క పొద్దు లేవా అంటారు. ఒక్క పొద్దు లేవా అన్నారు. ఒక్క పొద్దు అంటే ఉపవాసము అంటే ఒంటి పూట మాత్రమే భోజనం చేయాలి. ఒక్క పొద్దు. నాకు బాగా అలవాటు. వీళ్ళు ఏం చేస్తారంటే సాయంకాలం వచ్చేటప్పటికి గుడికి వచ్చి, సార్ ఒక్క పొద్దు వదలటానికి వచ్చానండి అంటే ఒకసారి వచ్చేసి దేవుడికి దండం పెట్టుకొని ఇక నా పని అయిపోయింది, నీకు నేను వెళ్ళి తింటానని చెప్తాను. అంటే ఇప్పుడు మరి చేస్తున్నారో లేదో నాకు తెలియదు. అంటే ఇప్పుడు కూడా, ఎందుకంటే ఈ మాండలికములు బాగా అటు ఇటు కలిసేసి ఒక విధమైన ప్రమాదం ఏర్పడింది. ఎంత ప్రమాదం ఏర్పడిందంటే వీళ్ళ సహజ జీవన శైలి చచ్చిపోతుంది. అటు వాళ్ళది కానీ ఇటు వాళ్ళది కానీ. ఒక విధంగా కలవడం మంచిదే కానీ అలానే సహజమైనటువంటి జీవన శైలి చనిపోవాల్సిన అవసరము లేదు. అలాగే మన సహజమైనటువంటి భాష కూడా చనిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ ఇప్పుడు వింటలేదు. ఏమన్నానంటే నేను అయితే దరిద్రం వెళ్ళిపోయింది. వాళ్ళు అంటలేదు ఫాస్టింగ్ అంటారు. ఇప్పుడు ఉపవాసాన్ని మాడుకోనట్లేదు. నేను ఫాస్టింగ్ ఉన్నానండి. వాడెవడు మొన్న నాకు చెప్తున్నాడు, సార్ నేను ఎక్కడికి వెళ్ళానంటే నేను రౌండ్స్ కొట్టడానికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళేవరా అన్న. నాకు అర్థం కాదు. రౌండ్స్ కొట్టడానికి వెళ్ళాను. రౌండ్స్ కొట్టనేట్రా, దేవుడికి ప్రదక్షిణ. వీడి ఇంగ్లీష్ వీడు మళ్ళీ వీడు రౌండ్స్ కొట్టడానికి వెళ్ళి ప్రదక్షిణ అని అనడానికి వీడికి మొహమాట. నువ్వు ఎన్ని రౌండ్స్ కొట్టావు? రౌండ్ కొట్టడం ఏమిటి? ప్రదక్షిణ అంటారా? ప్రదక్షిణ అనే మాట ఇంగ్లీష్ లో లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ సంస్కృతి లేదు. ఆ సంస్కృతి నుంచి భాష పుడుతుంది కదండి. ఆ సంస్కృతిలో లేని మాటలు ఎక్కడి నుంచి పుడతాయి? అవి పుట్టవు. కాబట్టి ఫాస్టింగ్
అన్నాడు. నేను ఫాస్టింగ్ ఉన్నానండి ఇవాళ, ఉపవాసం కూడా అనలేదు. కాబట్టి ఒక్క పొద్దు అనాలి. చక్కగా తప్పే ఉంది. మన భాషను మనం చంపుకోవాల్సిన అవసరం లేదండి. చెప్పండి. వాళ్ళు ఒక్క పొద్దు ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు సెలయేట ఉదకమాడి వాళ్ళు సెలయేళ్ళి చక్కగా స్నానం చేయబట్టి స్నానం చేసి, ఎవరు ఆ నాదనాథుడు తందే, నాదనాథుండు తందెయు నైజమైన అది నైజమైన చతురలంకారములు అంటే సహజమైనటువంటి చతురలంకారములు, 4 విధమైన అలంకారాలు. దీని గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. 1 వస్త్రాలంకారం, వస్త్రములు. 2 ఆభరణములు, 2 ఆభరణం. 3 పువ్వులు పెట్టుకోవడం. 4 లేపనములు పూసుకోవడం. ఇవి 4 రకాలుగా అలంకారాలు చేసుకుంటాం. చతురలంకారములు 4 రకాలుగా. మనం బయటకు వస్తే 4 చేస్తాం కదండి. అదే సార్, మనం ఏదో కొట్టుకుంటాంగా, ఆ కొట్టుకునేది. తర్వాత సరే బట్టలలో వేసుకుంటాం కదా. తర్వాత పూసుకునేది, పౌడర్ అన్నా పూసుకుంటారుగా, ఏది పూసుకోకపోతే అది పూసుకునేది. పువ్వులు ఒకప్పుడు పురుషులు కూడా పెట్టుకునేవాడు. మీరు పాండురంగ మహత్యం చదవండి. అందులో నిగమ శర్మ అక్క నిగమ శర్మకి చక్కగా ఇట్లా జుట్టు వేసి పువ్వులు ముడిచింది. అదే వాళ్ళు ఆ ముడిచే పద్ధతులు వేరే ఉండేవి. వారి పద్ధతులు వేరే ఉండేవి. దాన్ని బట్టి ఉండేది. అప్పుడున్న పద్ధతులు వేరేది. అది సంగతి. కాబట్టి ఆ చతురాలంకారములు చేసుకుని వాళ్ళిద్దరు, భార్య భర్తలు ఇద్దరు కూడా సహజ భక్తుడు అంటే సహజంగా పుడుతూనే భక్తుడు. ఎవరు? ఈ తిన్నాడు. అటువంటి తిన్నాడు వాడు ఏదో నాస్తికుడని, వాడు దేవుని నేను దండం పెట్టనని, అప్పుడు వాడిని అక్కడి నుంచి వెలేశారని, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళాడని, అక్కడ వాడి భార్య మాత్రమే శివభక్తురాలని, ఇలాంటివి ఎన్నో చూపించారు. కాబట్టి మనము ఈ సినిమాలు తీయడం మంచిదే కానీ ఉన్నది అందలేదు. ఉన్నది అందకపోయినా పర్వాలేదు కానీ లేనిది అందింది. ఇప్పుడు ఇది ఎంతమందికి తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు నేను చెప్పింది మీరు ఉన్నది 2 3. మీరేమో వాళ్ళు ఎవరో చెప్పినట్టు అభినవ రమణ మహర్షులు అంటే మౌన వ్యాఖ్యానం ఇంకెవరికి చెప్పరు. కాబట్టి ఎక్కడికి వస్తుంది? ప్రతివాడు తిన్నాడు సహజంగా నాస్తికుడు. వాడు తర్వాత వాడి భార్య కోసం వెళ్తుంటే అక్కడ శివలింగం ఎదురుపడింది. అదంతా మనకు అదే నిజమని అనుకుంటాం. ఇది కాదని కనీసం మీరు చెప్పినా చెప్పకపోయినా మీరన్నా నమ్మండి. నుంచి సినిమా చూసినా అది కేవలం వినోదం కోసం చూడండి, కానీ అది మాత్రం నిజము కాదు. సహజ భక్తుడు. సహజము అంటే సహా అంటే తో, జ ఆయనతో పాటే భక్తి పుట్టింది. తిన్నడితో పాటే భక్తి పుట్టింది. సహజము అంటే బై నేచర్. నేచర్ అంటే ఏంటి? సహా అంటే తో, జ పుట్టింది, నీతో పుట్టింది సహజ భక్తుడు. ఆత్మజుని చూచి, అది ఆత్మజుడు వాళ్ళ కొడుకు. ఆత్మజుడు జ అంటే కొడుకు, పుట్టడం సంస్కృతం. తన కొడుకు ఎవరంటే సహజ భక్తుడు, పుట్టుకతోనే భక్తుడు. అతన్ని చూసి కైసేయుమన్నా నాయనా తిన్నా ఏనాన్నా అన్నాడు. నువ్వు కూడా కైసేయు నాయన. కైసేయు అంటే అలంకరించుకో. వీళ్ళు కూడా చక్కగా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉన్నారు. అన్నున్నా సాయంకాలం స్నానం చేశారు, అలంకారాలు చేసుకున్నారు. ఇక గుళ్ళో గడబోతున్నారు ఆ కాట్రేడు దగ్గర. నాన్న ఇంకా అలా ఉన్నావే, నువ్వు కూడా అలంకరణ చేసుకో. కైసేయము అంటే అలంకరణ చేసుకో అన్నారు. అతడు ఏమన్నాడు విన్నావా? సిద్ధవాహిని కైసేయము చెప్పమ్మా. సిద్ధవాహిని నీట చిరుబంతి పసపాడి శ్రీ విశాలాక్షి కైసేయ తొడగే. ఇది భీమఖండంలో ఉన్నటువంటి
కైసేసి సరే భీమగండ్ల చక్కని మాట చదువు మా చదువు. సిద్ధవాహిని సిద్ధవాహిని అంటే నీట సిద్ధవాహిని నీట ఆ గంగా నదిలో అదనమాట. గంగా నదిలో చిరుబంతి పసపాడి చిరుబంతి ఆ చిరుబంతి పసపాడి పసపాడి అంటే ఆ స్నానం చేయడం. చిరుబంతి చక్కటి చిన్న బంతి లాంటి శరీరం ఉన్నటువంటి ఆవిడ శ్రీ విశాలాక్షి ఆ విశాలాక్షి ఆ తల్లి కైసే అప్పుడు స్నానం చేసి వచ్చి కైసేయ తొడగి అలంకరించుకోవడం ప్రారంభించింది. అది సంగతి. ఇక్కడ కైసేసి పురోహుత గారాల అది పుటిలాలు అది పైసేసి పురుహుతు గారాల గారపుటిల్లాలు పట్టిన రత్న దర్పణమనగా పురోహితుల ఇంద్రుని యొక్క గారాపు ఇల్లాలన్నాడు శచీదేవి చక్కగా అలంకరించుకొని ఎలా ఉందంటే అసలు ఆవిడే అద్దంలాగా ఉంది. ఇది ఎందులో అందులో ఏది భీమఖండంలో. తర్వాత అది కైసేసి అంటే అలంకరించుకొని అని అర్థం. అలంకరించుకో దీన్ని అలంకరించుకొని అని చెప్పచ్చు, అలంకరించుకో అని కూడా చెప్పచ్చు. కైసేయి అంటే అలంకరించుకో, కైసేసి అంటే అలంకరించుకొని అని. నీకు సొంతంగా చేసుకున్నాను కైసేసి అన్నాడు. మీరు చక్కగా వాడు ఏం చేస్తున్నారంటే నేను కైసేసుకుంటున్నాను అనుకో కైసేసి అని అలంకరించుకొని నేను వెళ్ళాను. ఎలా వెళ్ళానంటే కైసేసి వెళ్ళాను, ఎవరికి అర్థం కాదు. తర్వాత ఇప్పుడు మనం రామచరిత్రలోకి చక్కటి విందులో వీళ్ళు ఎలాగో ఆయనకి బలిస్తారు, బలిచ్చి మనం తీసుకున్నాం కదా. వీళ్ళు కూడా ఇక్కడ బిల్లులు ఆటవికులు అనేక రకాలైనటువంటి అయోధ్య నగర వాసులకి విందు ఏర్పాటు. మహాదేవ్ కోల కిరాత బిల్ల బనవాసి మధుశుచి సుందర్ సాధు సుదాసి భరి భరి పరన ఉటి రచిరూని కందమూల ఫల అంకురజు సబహి దేహి కరి వినయ ప్రణామ కహి స్వాద్ వేద గుణనామ దేహి లోగ్ బహుమూల నలేహి వేరత రామ దోహాయి దేహి దేహి కహే సనేహ మదన మృదుబాని మగన మృదుబాణి మానత సాధు ప్రేమ పహచాని తుమ్హ సుకృతి हम नीच निषाद भावादर्शन राम प्रसाद हमई अगम अति दरस तुम्हारा जस मर धरणी देवदुनि धारा राम कृपाला निवाजा परिजन प्रजऊ చహీ జస్ రాజా కోలులు కిరాతులు బిల్లులు మొదలగు ఆటవికులు స్వచ్ఛమైన అమృతతుల్య కోలులు కిరాతులు బిల్లులు మొదలగు ఆటవికులు స్వచ్ఛమైన అమృతతుల్య మధువులను అది స్వచ్ఛమైన అమృతతుల్యమైనటువంటి మధువులు తేనెలు మధువులను చక్కని దొన్నెల్లో తెచ్చి అది మక్కని జొన్నెల్లో తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళకి. అట్లే కందమూల ఫలములు తీసుకొచ్చి ఇచ్చి వినయముతో వాళ్ళకి సమర్పించి వాటి రుచులను గుణ విశేషములను కూర్చి అందరికీ అది వాటికి చెప్పి వాళ్ళ రుణములు అయ్యా ఇది ఇక్కడ దొరకదండి, ఇది బ్రహ్మాండ ఇది అంటే తింటేనండి అబ్బో ఎంత బాగుంటుందోనండి ఇదండి అని వాళ్ళు దాని రుణం వచ్చేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు వాటికి మూల్యమును చెల్లింపబో అది ప్రజలు వాళ్ళు కానీ మూల్యమును అయ్యా మీకు 2 బంగారు నాణాలు ఇంత మాట
వారు స్వీకరింపకుండా వాళ్ళు స్వీకరింపలేదు, తీసుకోలేదు. మూల్యము గ్రహింపనిచో మేము వీటిని స్వీకరింపమని పలుకుచు ప్రజలు వాటిని తిరిగి ఇచ్చి వేయుచుండ్రి. అది అయ్యో నువ్వు తీసుకోకపోతే మేము తీసుకున్నాయినా, ఇది వద్దులే, మాకు ఇది వద్దులే అని వాళ్ళు మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చేస్తున్నారు. అప్పుడు వనవాసులు వీటిని మీరు తిరిగి ఇచ్చినచో రామునిపై ఆనా అని అనుచుండ్రి. అది వాళ్ళు ఏమన్నారు, గో మేము మీకు ఇచ్చేసాం, మీరు మాకు ఇచ్చేసారో, ఇది రాముడి మీద ఆన. రాముడి మీద ఆన అంటే శ్రీరాముడి మీద ఒట్టు, మీరు ఇవ్వకూడదు, మీరు మా అతిథులు అన్నారు. ప్రేమతో మేము ఇచ్చిన దానిని సాధుజనులు అంగీకరించెదరు. అది ప్రేమతో మేము ఇచ్చాం, మీరు సాధుజనులు అంగీకరిస్తారు అంటే మీరు అంగీకరించాలి. మీరు సాధు పురుషులు, మేము ప్రేమతో ఇచ్చిన దానికి ధర పెట్టినను లేదా తిరిగి ఇచ్చినను మా ప్రేమను అవమానపరిచినట్టు. అది మీరు సాధు పురుషులు కదా, సాధువులు చక్కగా ప్రేమతో ఇచ్చిన దాన్ని తీసుకుంటారు. మేము ఇచ్చిన దానికి మీరు వెలకట్టారనుకోండి, మీరు మమ్మల్ని అవమానం చేసినట్టే, పైగా మీరు సాధువులు కానట్టే. మీ వంటి పుణ్యాత్ములు ఎక్కడా, అది మీ వంటి పుణ్యాత్ములు అయోధ్యవాసులైనా మీరెక్కడా, మేమెక్కడా. శ్రీరాముని కృప వలన మాకు దర్శన భాగ్యం. అది శ్రీరాముని కృప వలన, శ్రీరాముని ఇక్కడ రావడం వలన రామరాజ్యంలో నివసించే మీ దర్శనం అయింది. మరుభూములకు గంగా నది వలె మాకు మరుభూములకు గంగా నది వచ్చినట్టుగా మీ దర్శనంతో మేము పునీతులమైపోయాం. కృపాళువైన శ్రీరామునకు అది కృపాళువైన శ్రీరామునికి ఆ నిషాదుల మీద అతని కుటుంబము ప్రజలు కూడా ఉండవలేను. రాజు వలె మీరును మాపై చూపవలేను. రాజు వలె అతని కుటుంబము అతని ప్రజలు కూడా ఉండాలి. శ్రీరామచంద్రుడికి గుహుడు మీద ఎంత కృప ఉందండి. మరి మీరు ఈ అయోధ్యవాసులు కదా, మీరు కూడా మా మీద అంతే కృప చూపించాలి కదా నాయన అన్నారు. సకోచుతజీ కరిచోహు లఖినేహు అమహీకృతారథ్ కరణలగి ఫలతృణ అంకురలేవు. మనసులో సంకోచమును వదిలి, అది కావున మనసుల్లో సంకోచం వదిలి మా ప్రేమను ఆదరించి దయచేసి మేము ఇచ్చిన కందమూల ఫలములను అంకురములను మధువుల్ని తీసుకొని మమ్మల్ని కృతార్థం. ప్రియ బాహునే తుమ్హ ప్రియ పాహునే వన పగుదారే सेवा जोग ना भाग हमारे देवा कहा हम तुम्हें गोसाई ईधनु पात निताई यहाँ हमारी अति बड़ सेवकाई लेही न भासन बसन चुराई हम जड़ जीव घन घाती कुटिल कुचाली कुमति कुजाती पाप करता निशी बासर जाही नहीं पटकटी नहीं पेट अगाही सपने धर्म बुद्धि कसकाऊ यहाँ रघुनंदन दरस प्रभाव जबते प्रभु पदमा निहारे मिटे दुसहा दुख दोष हमारे वचन सुनता पुरजन अनुरागी तिनह के बाद सराहन लागे పవిత్రులైన మీ మా వనములకు అతిథులుగా వచ్చారు. సామాన్యంగా మీకు సేవ చేయు భాగ్యము సామాన్యంగా మీకు సేవ చేసే భాగ్యము గాని యోగ్యత అర్హత గాని మాకు లేవు. స్వామి మీకు మేము ఏమి ఇవ్వగలము? అది స్వామి మీకు మేము ఏమి ఇవ్వగలము? అయోధ్యావాసులతో వాళ్ళు అంటున్నారు, అడవిలో ఉన్నవాళ్ళు. ఆటవికుల మైత్రి ఇంధనములు పత్రములకే పరిమితం. అది ఆటవికుల మైత్రి ఇంధనములు పత్రములకే పవిత్రం. వస్త్రములను పాత్రను దొంగలింపకుండుటే మా వలన మీకు లభించు గొప్ప. అది మేమేం చేస్తామంటే మీ వస్త్రములు గాని మీ పాత్రలు గాని మేము దొంగిలించకపోవడమే మీకు మేము ఇచ్చే పెద్ద కనుమానం.
అంటే వీళ్ళు పాపం అది తీసుకుంటారు. మేము అది తీసుకోకపోవడమే మేము మీకు ఇచ్చేసామ్మా. మేము పామరులము, జీవహింస చేసేవారము, కుటిలము అంటే కుట్రతో కుట్ర కుతంత్రాలతో పన్నేవాళ్ళం, దుష్టబుద్ధులము, నిమ్న జాతుల వాళ్ళ. మా జీవితంలో రేయింబవళ్ళు పాప కార్యములను చేయటంలోనే రేయింబవళ్ళు పగలు రాత్రి మేము పాప కార్యాలు చేయడంలోనే మా జీవితం గడిచిపోయింది. అయినను ఒంటిపై బట్ట తినుటకు అయినను ఇంత చేస్తున్నప్పటికీ మాకు తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కూడా మాకు సరిగ్గా లేదు స్వామి. కావున కలలోనైనను ధర్మబుద్ధి ఎట్లు కలుగును? అది మాకు ధర్మబుద్ధి ఎలా ఉంటుంది? ఇప్పుడు ధర్మ ఆచరణ ఎప్పుడు కలుగుతుంది? నీకు కొంచెం జీవనం గడిస్తే కదా. నువ్వు ఎప్పుడు పాపమే చేసుకుంటుంది. కాబట్టి మాకు ధర్మాచరణ అసలు బుద్ధే కలగదు స్వామి. ఇది అంతయును శ్రీరామచంద్రుని దర్శన రామచంద్రుడి దర్శన ప్రభావం. మీరు పాద పద్మములను దర్శించినప్పుడే మా దుఃఖములను దోషములను తొలగిపోయి, ప్రభు యొక్క పాదములు ఎప్పుడైతే దర్శించామో మా దుఃఖాలు పోయినాయి, మా దోషములు కూడా పోయినాయి. వనవాసుల వచనములను విని అయోధ్య ప్రేమ మగ్నులై భాగ్యమును ప్రశంసించి, వాళ్ళ వనవాసుల మాటలు విని వీళ్ళు ఏమి భాగ్యం రా, శ్రీరాముడి చరణ పాదములకు మన దగ్గర ఉన్నారు నాయన. పైగా వాళ్ళు మనని మెచ్చుకుంటున్నారు, మనమేమో గొప్పవాళ్ళు అని వాళ్ళు మెచ్చుకుంటారు. చంద్ర లాగే సరాహన बाग सब अनुराग वचन सुनावही बोलन मिलनी सिया रामचरण स्नेहूलकी सुख पावही नर नारी निदरही नेहू निजसुनी कोल बिल्लनी की गिरा तुलसी कृपा रघुवंशमणि की लोहा लय लौका అందరూ వారి భాగ్యాన్ని ప్రశంసించారు. వాళ్ళతో చక్కగా అనురాగంతో ప్రేమతో మాట్లాడారు. వారి మాటల తీరును వ్యవహార సరళిని శ్రీ సీతారాములపై వారికి గల భక్తి వాళ్ళ మాటల తీరుని వాళ్ళ మాటల తీరుని వాళ్ళ భక్తి సరస్సుని సీతారాముల మీద వాళ్ళకున్నటువంటి భక్తి సరస్సుని అందరూ ప్రశంసించారు. మాటలు నేర్చుకోవాలి మనం. కోలుల బిల్లుల మాటలు విన్న తర్వాత స్త్రీ పురుషులందరూ సీతారాములపై తమకు గల ప్రేమ అత్యల్పమని భావించారు. వాళ్ళు అనుకున్నారు, రాముడి మీద మనకేదో భక్తి ఉందనుకుంటున్నావు. ఈ కోలలు చూడండి, ఈ బిల్లు, అందుకే ఆ కోళ్ళందరూ ఉన్న పూడి కాబట్టి కోళ్ళ పూడి అంటారు. వాళ్ళకి అన్న ప్రేమ మీద మనం ఎంత. తులసీదాసు చెప్పుచున్నాడు, రఘువంశమణి అయిన శ్రీరామచంద్రుని కృపా ప్రభావమున రఘువంశమణి అయినటువంటి శ్రీరామచంద్రుని కృపా ప్రభావంతో ఇనుము తనపై లావు తుమ్మను మోయుచున్నది. అది ఇనుము తన మీద లావు తుమ్మని ముగుస్తుంది. ఇనుము సహజంగా నీటిలో తాను మునుగును. అది ఇనుము ఏం చేస్తుంది? నువ్వు నీటిలో ఉన్నాడు ఏం చేస్తుంది? అది అనిపోతుంది. నువ్వు ఇనుము మీద ఎక్కి కూర్చో, అది వాడిని కూడా ముంచే, అది మునిగిపోతుంది. దాని మీద ఉన్న వాడిని కూడా ముంచేస్తుంది. కానీ లావు తుంబ అంటే ఎండు సొరకాయ, నీటిలో తాను తేలి దాన్ని పట్టుకున్న వాడిని ఈత నేర్పేవాడిని ఏం చేస్తారు? ఒక చిన్న ఇది కడతారు ట్యూబ్, అప్పుడు ఏం చేస్తుంది? అది తేలుతుంది, నిన్ను తేలుతుంది. ఆటవికులైన బిల్లులు కోలులు ఇనుము వంటి వారు. అది ఆటవికులైన బిల్లులు ఎటువంటి వాళ్ళు ఇనుము వంటి వారు. నాగరికులైన అయోధ్యలు లావు తుంబ వంటి వారు. బిల్లులు కోలులు భక్తితో నిరంతరము రాముని సేవిస్తూ బిల్లులు కోళ్ళు ఆ రాముణ్ణి సేవిస్తూ రామానుగ్రహాన్ని పాత్రులయ్యారు. అందులో మునిగిపోయారు. వీళ్ళు కుతేలిపోతారు. రామభక్తి తత్పరులైన రామభక్తి నేడు లావు తుంబ వంటి అయోధ్య వాసులకు ఆదర్శప్రాయమైన లావు తుంబ వంటి వీళ్ళు తేలుతున్నారు. వాళ్ళు మునిగిపోయి
రామభక్తులు తాము తరింతురు, ఇతరులను తరింపచేయుదురు. రామభక్తులు ఏం చేస్తారు? వాళ్ళు తరించి ఇంకోళ్ళని కూడా తరింపజేస్తారు. అది సోర్ట బిహరహి వన్ बिहरहि वन चहु ओरा प्रतिदिन प्रमुदित लोग सब जल जो दादुर मोरा भये पीना पायस प्रथमा ग्रीष्म तपमुचे विलविलाडुచున్న కప్పలు చూసారా? గ్రీష్మ తపముచే విలవిలలాడుతున్నటువంటి కప్పలు, నెమళ్ళు తొలకరి వానలతో ఎగిరెగిరి నెమళ్ళు నెమళ్ళు తొలకరి వానలతో ఎగిరెగిరి ఆనందం ఎగురులాడును. నెమలుంది, మేఘం వచ్చేటప్పటికి ఆనందపడు కదా. అందుకని అప్పటి వరకు తాపం ఇప్పుడు ఆనందంతో. అలాగే గంతులు వేసినట్టే శ్రీరామ విరాహమ తుప్పముతో శుష్కించిపోయినటువంటి అయోధ్య వాసులు నెమళ్ళు లాగా చిత్రకూట ప్రేమ వర్షమున తడిసి ఆనందం నలుదశలో విహరిస్తుంది. పుర నర నారి మగన అతి ప్రీతి బాసర జాహి పలక సమభీతి సియాసా ప్రతివేష బనాయి సాదర కరహి సరస సేవకాయి లకానామరం రామ బిను కాహు మాయా సబ్ सिया माया माहू सिया सासु सेवा बसकीन्ही तिन्ह लही सुख सिखा आशीष दीन्ही लकी सिया सहित सरल दो भाई कुटिल रानी पचितानी अगाई అవని జమహి జాచతి కైకేయి మహినా బీచు విధి నీచు నదే లోకవు వేదు విదిత కవి కహి राम विमुख तलु नरक ना लहही यही समसवु सबके मन माही राम गवन विधि अवधि की नाही అయోధ్య వాసులైన స్త్రీ పురుషులు అత్యంత ప్రేమమగ్నులై అయోధ్యవాసులుగా గడుపుచుంది. వాళ్ళు దినముక క్షణముగా వాళ్ళకి అసలు ఎలా గడిచిపోతుంది. ఆనందంగా ఉన్నప్పుడు చూడండి అలా గడిచిపోతుంది. సీతాదేవి తన అత్తలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో సాధనముగా సేవలు చేయొచ్చు. అది ఆవిడ పాపం చూడండి, ఆవిడ కూడా ఈ ఇది ఉందన్నమాట. ఇందాకే అనుకున్నాం, ఆవిడ ఒక్కొక్క రూపంతో వాళ్ళకి సేవలు చేస్తుంది. రహస్యము శ్రీరామునకు తప్ప ఇతరులకు ఎవరికి కౌసల్య ఏమనుకుంటుంది, సీత తన దగ్గరే ఉండి తనకి సేవలు చేస్తుండో అనుకుంటోంది కౌసల్య. సుమిత్ర ఏమనుకుంటుంది, పాపం సీతాదేవి కౌసల్య వాళ్ళ అత్తగారిని కూడా వదిలిపెట్టేసి నా దగ్గరికి వచ్చింది అనుకుంటుంది. కైకేయి పాపం నేను అడవికి పంపించిన అసలు అత్తగారైన కౌసల్య గాని తనతో పాటు వచ్చిన లక్ష్మణుడి తల్లిని సుమిత్రని వదిలిపెట్టేసి తన్నే సేవిస్తోంది అనుకుంటోంది కైకేయి. కానీ ఒకే సీత ఇలా ముగ్గురుగా ఉంది, ఏం చేస్తుంది అన్ని అర్థం ఒక్క రాముడికి తప్ప. రామచరిత మానసులో ఉన్న సీతారాములకి వాల్మీకి సీతారాములకి కొంత డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇక్కడ రాసింది ఈయన భక్తుడు కాబట్టి వాళ్ళని భగవంతుడిగా ఈయన దర్శించాడు. కానీ వాల్మీకి వాళ్ళని కేవలం పరమ మానవులుగా చూపించాడు. అలా అప్పుడు ఆయన కూడా అన్నాడు, అహం మానుషం మన్యే, నేను మనుషుణ్ణి అని అనుకుంటున్నాను అన్నాడు వాల్మీకి రామాయణం. దశరథాత్మజ, నేను దశరథుడు కొడుకైనటువంటి రాముషుడిని మనుషుణ్ణి అని అనుకుంటున్నాను. రాకర్లు ఉద్దకండ్రులు నువ్వు దేవుడివని చెప్తే వాళ్ళందరూ వస్తారు. ఇక్కడ ఇలా ఇందాక నిన్న చూడండి, రాముడు మొత్తం అయోధ్యావాసులందరినీ ఏకకాలంలో పలకరించాడు. ఎలా పలకరిస్తాడండి, అక్కడ కొన్ని వందల మంది వచ్చారు అంటే ఈయన 100 రూపాయలు ధరించాడు. ఎవరికి వాళ్ళు వాళ్ళని రాముడు పలకరించాడు అనుకుంటారు.
ఇప్పుడు ఇక్కడ సీతమ్మదేవి ఎవరి ప్రతి అత్తగారు తన్నే సేవిస్తోంది ఈవిడ అని అనుకుంటాం అదనమాట. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మానవాతీత శక్తిని ఈయన చూపించాడు. అంటే రచయిత యొక్క స్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సీతాదేవి పరాశక్తి అది ఎందుకండి అది కుదండి ఎందుకని చెప్పి ఈయన చెప్పేశాడు. ఎందుకంటే సీతాదేవి పరాశక్తి మాయాస్వరూపిణి. ఆమె తన సేవల ద్వారా అత్తగారిని సంతోషపరిచింది. ఆవిడ అది వారికి అనేక ఉపదేశాలు మంచి మాటలు చెప్పారు, ఆశీర్వచనాలు చేశారు. సీతారామ లక్ష్మణుల యొక్క శాంత స్వభావం చూసి కుటిల స్వభావాల కైకేయి చాలా అది ఆవిడ అనుకుంది, పాప ఈ భూమి పగిలిపోయిన నేల ఇందులో తీసుకోదు, అది విధాత నాకు ఏల మరణాన్ని ప్రసాదించాడు అని పృథుణ్ణి యముణ్ణి ప్రార్థిస్తుంది. అమ్మా పగిలిపోయిన లోపలికి తీసుకెళ్ళిపోమా, ఓ యమా అని తీసుకెళ్ళిపోయినాయి. శ్రీరామునకు విముఖులైన వారికి నరకములో కూడా స్థానం ఉండదు అని వేదములలో వేదముల్లో అని చెప్పారు. లోక విదితం. శ్రీరాముడికి విముఖులైన యముడు కూడా తీసుకెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కప్పుడు మరణం వరమండి. మనం అనుకుంటున్నాం అయ్యో అయ్యో చదువు, ఈ పరిస్థితి తెలియదు ఎట్లా ఉంటుందంటే కొన్ని పరిస్థితుల్లో మరణం వరం, ఇప్పుడు చనిపోవడం వరం. అంటే యముడు కూడా తీసుకెళ్ళాడు. అంటే అక్కడ యమయాతని మించిన యాతను ఇక్కడ వాడు అనుభవిస్తాడు. మరణం వరం. అందుకే మనిషి చేసిన పాపకర్మాలు మరణ సమయంలో బయటపడతాయి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహం తే శివ సాయుధ్యం దేహిమే శివప పార్వతీ ప్రియ. నాకు ఎటువంటి మరణం రావాలంటే అనాయాసైన మరణం. అంటే వాడు చనిపోతున్నట్టు వాడికి కూడా తెలియకూడదు, ఏ దీనత లేకుండా బతుకాలి. చివరికి అంతా అయిన తర్వాత దేహాంతే తపసాయి, చివరికి అంతా అయిపోయిన తర్వాత నీలో నీ కలిసి. ఇది మనం కోరుకోవాల్సింది. శ్రీరాముడు అయోధ్యకు తిరుగు వచ్చిన ప్రతి వాడి మనసులో ఉన్న మాట అంటే శ్రీరాముడు ఇప్పుడు తిరిగి వస్తాడా రాడా. భరత వికలా శుచి సోచ నీచ కీచ మగన జసా సలిల భరతుడు ఆకలి దప్పులను మరిచాడు. రాత్రి పూట కూడా నిద్ర పట్టట్లేదు. కొద్దిగా నీరున్న మడుగులో బురదలో ఉన్న చేప వలె భరతుడు నీళ్ళు విడవిలాడు. కొంచెంగా నీరులో ఉంది, బురద నీరులో చెల్లడు. రాముడితో చెప్పాలి, ఎలా చెప్పాలి, రాముడు వస్తాడా రా అని తర్వాత ఎన్ని చెప్పాము, చెప్పాను కానీ ఒకటి చంద్రుడి కనుక ఇంకోటి చెప్పు. చౌపాలి మాతు అమ్మా ఇంకొకటి చెప్పనమ్మా చెప్పనా. కిన్హి మాతు మిసకాల కుచాలి అమ్మా ఈతి భీతి పాకతశాలి విధి కోహి రామ అభిషేక్ అవకలత ఉపావన ఏకు అవసి విరహి గురు ఆయసు మాని ముని పుని कहबा राम रुचि जानी मातु कहु बहु रही रघुरावु राम जननी हठ करबि की काऊ मोही अनुचर करकेतिक बाता तेहि महा कुसुमौ बाम
భామ భామ విధాత విధాత జో హట్ కరవు జో హట్ కరవు దా నిపట్ కుకరము నిపట్ కుకరము కుకరం హరగిరి హరగిరి ते गुरु सेवक दरवु ते गुरु सेवक दरवु धरमु एकवु जुगति एकम जुगति ना मन टहरानी ना मन टहरानी सोचत भरतहि सोचत भरतहि भरतहि रैनि बिहानी रैन बिहानी प्रातनहाई प्रातनहानी प्रभु ही सिरनाई सिरनाई बैठत पटये विषय बोलाई ఋషయ బులాయి భరతుడు ఆలోచింపసాగి భరతుడు నెమ్మదిగా ఆలోచిస్తున్నాడు పాపం. బాగుగా పండి కోతకు వచ్చిన పంట అది బాగుగా పండింది, ఏ కోతకు వచ్చేసింది. ఆ ఈతి బాధల వల్ల అంటే ఏదో వరదల వల్ల లేకపోతే ఇంకోటి వల్ల ఆ చేతికి రాకపోతే పాడైపోయినట్టు రాముడు రాజ్యాభిషక్తుడగు అది రాముడు రాజ్యాభిషక్తుడగు సమయమున అంటే కొంతకు వచ్చేసింది, వెళ్ళిపోతున్నాడు. కానీ ఏదో ఈతి బాధల వల్ల అది పాడైపోయింది. తల్లి నెపమున విధి కుతంత్రమును పన్నే అది తల్లి నెపముతో విధి కుతంత్రాన్ని. ఇక శ్రీరామచంద్రుని పట్టాభిషేకము జరుగుట ఎట్లు? శ్రీరామచంద్ర పట్టాభిషేకం ఎలా జరుగుతుంది తోచుటలేదు నాకు. ఏ ఉపాయం? ఇప్పుడు శ్రీరామచంద్రుడు వస్తాడా రాడు? గురువు గారి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు తప్పక తిరిగి రాగలడు. అది గురువు గారి ఆజ్ఞను ఆయన ధిక్కరించాడు కదా, కాబట్టి వస్తాడు. కానీ వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రుని మనసును గుర్తించి తగిన విధముగా వచ్చి ఇప్పుడు గురువు గారి ఆజ్ఞాన్ని ధిక్కరించారు కదా అని చెప్పేసి పరశురాముడికి వశిష్ఠుడికి తేడా చూడండి. నా ఆజ్ఞను ధిక్కరించి పెళ్లి చేసుకోండి, ఏం చేసుకోండి. కాబట్టి శిష్యుడి మనోనుకూలంగానే ఈయన ఆజ్ఞ ఇవ్వాలి. నా ఆజ్ఞ నువ్వు ధిక్కరించదు కదా అని చెప్పి నువ్వు అధర్మమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చి నువ్వు నా ఆజ్ఞను ధిక్కరించట్లేదంటే, నువ్వు అధర్మమైన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన ధిక్కరిస్తాడు. భీష్ముడు చేసింది అదే. మరి భీష్ముడికి ఏం పాపం అంటలేదు. ఇప్పుడు ఆయన ప్రతిజ్ఞ నీకు తెలుసు, నేను చేసుకోను అన్నాడు. నువ్వేదో మాట ఇచ్చేసావు కదా అని చెప్పేసి నువ్వు చేసుకో అంటే సరే, ఇక్కడ చాలా చక్కటి మాట ఉంది. కాబట్టి భరతుడి మనసులో అనుకున్నాడు వశిష్ఠుడి ఆజ్ఞను రాముడు దాటడు, నిజమే. కానీ రాముడి యొక్క ప్రతిజ్ఞా పాలన విధానం తెలిసినటువంటి వశిష్ఠుడు నాన్న నువ్వు వనవాసం వదిలేసి వచ్చేయి అని అంటాడు ఆయన. అంటే ఆయన వశిష్ఠుడు ఎందుకు అవుతాడంటే, ఇది వాల్మీకి రామాయణంలో ఇంకో విధంగా ఉంది. ఎట్లా ఉందంటే, భరతుడికి తెలియకుండానే ఈయన ఏం చేశాడంటే వశిష్ఠుడు 2 పాదుకలు తీసుకొచ్చాడు, బంగారు పాదుకలు. మీరు ఆయన పాదుకలు ఇచ్చారంటే ఆయన ఉన్న చెప్పులేసి ఇచ్చాడు అనుకోకండి, ఇవ్వలేదు ఆయన. 2 బంగారు పాదుకలు తయారు చేయించి ఆయన తన దగ్గర పెట్టుకున్నాడు వశిష్ఠుడు. ఆయనకి తెలుసు రాముడు రాడని. వాళ్ళిద్దరి మధ్య చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుందండి. ఇందులో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అందులో అయితే చాలా జరిగింది. వాల్మీకి రామాయణం చాలా పెద్ద మంచి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. 2 ఎఫిషియెంట్ లాయర్స్ మధ్య జరిగింది. ఏంటంటే అయిపోయింది, వీడి కేసు వీడే గెలుస్తాడు అనిపిస్తుంది. అప్పుడు ఆయన ఏదో పెడతాడు. అలా జరుగుతుంది. ఫైనల్ గా భరతుడు ఏమీ చెప్పలేక ఏం చేస్తాడంటే, ఎప్పుడు కూడా తల మీద ఒక వస్త్రం వేసుకుని కూర్చోకూడదు. తల మీద వేసుకుంటే ఎదుటి వాడు అధర్మం చేసినప్పుడు చేయాలి ఆ పని. తల మీద వస్త్రం వేసి కూర్చుంది. ఇప్పుడు వశిష్ఠుడు కొంచెం భరతుడిని మందలించాడు, ఏనాయనా రాముడు ఏం అధర్మం చేశాడు నువ్వు ఈ పని చేస్తున్నావు? తప్పనాయన రాముడు రాడు, నాకు తెలుసు ఆ విషయం. మరి నువ్వు అనొచ్చు, నువ్వు నా ఎందుకు వచ్చావు అంటే నాకు తెలుసు. అలానే రాముడు రావాలి కదా, ఇదిగో ఈ పాదుకలు, ఈ బంగారు పాదుకలు ఆయన తొక్కమని చెప్పు. ఆ పాదుకలకే పట్టాభిషేకం, అదే శ్రీరామ పాదుక పట్టాభిషేకం. కౌసల్య చెబితే రాముడు రావచ్చేమో, ఇదంతా భరతుడి మనస్సు. అది శ్రీరాముడు అని కన్నతల్లి, ఆయన్ని బలవంతం చేయునా నేను అతని దాసుడను, అది నేను ఆయన దాసుడు, లెక్కలోనికే రాను. అసలు ఇప్పుడు మీ ఇంటి పని మనిషి మీకు ఏమైనా ఆజ్ఞాపించగలుగుతుందా కదా?
అది ఆయన. నాకు కాలము కూడా అనుకూలం కాలేదు. నాకు కాలము కూడా అనుకూలంగా లేదు. విధాతయు ప్రతికూలంగా ఉన్నాడు. అది విధాత కూడా ప్రతికూలంగానే ఉన్నాడు. అనాలోచనతో నేను పట్టుబట్టినచో అది అధర్మమే. అది అనాలోచితంగా నేను పట్టుబడితే అది అధర్మమే అవుతుంది. ఏలనన సేవకుని ధర్మము కైలాస పర్వతము కంటేను గురుతరం. చూసారా, సేవకుడి ధర్మము అంటే శిష్య ధర్మం కైలాస పర్వతము కంటే కూడా బరువు. ఏది చేయదలుచుకోలేదు ఆ తొక్కలో తీసుకోలేదు. అది తృణప్రాయం. ఇంతకును అతనికి ఏ ఉపాయము తట్టలేదు. అది ఇంతకి అసలు ఎలా రాముడి దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావాలా అని తట్టలేదు. భరతుడు ఇట్లు ఆలోచించుండగానే తెల్లవారేను. భరతుడు ఇట్లా ఆలోచిస్తుండగానే తెల్లవారిపోయింది. ప్రాతకాల స్నానాధికములు ముగించుకొని శ్రీరామచంద్రునకు శిరస ప్రణామం. అది శ్రీరాముడు అతన్ని పిలవనంటాడు. అదిగో వశిష్ఠుడు భరతుడి యొక్క సమాలోచన. గురుపద కమల ప్రణామ కరి ఆయసు పాయి విప్ర మహాజన సచివ సభ జురే సభా సద్ ఆయి గురుగారి పాదపద్మంలో విస్తరించి ఆయన ఆజ్ఞను బట్టి భరతుడు కూర్చుని అదే సమయంలో విప్రులు మహాజనులు మంత్రులు సభాసదులు అందరూ సమావేశమై 253 అంటే ఇంకొక 7 ఉన్నాయి. 47 ప్లస్ అదొకలో 30, 47 ప్లస్ ఇంకా 77 కనుక చెప్పేటైతే ఇది అయిపోతుంది. అంటే ఆన్ యావరేజ్ రోజుకి 5 చెప్పిన 16 బదులు 80, 16 రోజుల్లో అయిపోవాలి. ఆన్ యావరేజ్ 3 తక్కువే. చూద్దాం. చెప్పండి ఇవాళ మన సోటాలు అవన్నీ కలిపి ఎన్ని చెప్తాం? 7 చెప్పలేదు కన్సిడర్ రాదా? 4 చెప్పాను. ఇప్పుడు 4 చౌపాయిలు ఒక సోటం చందు చిన్నది చందులు. అది కూడా నంబర్ లేదు, దాని నంబర్ ఉండదా? చూసుకోండి. అయితే అది చెప్పేవాళ్ళ చందుకి నెంబర్ లేదు. ధూపమా ఘరాభయం మళ్ళీ దోహాకి బదులు సోటకి ఒక నెంబర్ ఉంది. ఘరాభయం దీపం ధూప దీప ఆనందరం జమనం దోపాయం నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః ప్రచోదయాత్. సత్యం దర్శనపరిజామృతమృతమృతమే. ఓం ప్రాణాయ స్వాహా. ఓం సీతాలక్ష్మి రుక్మిణ్యాద్య అష్టపట్టమై శ్రీ పుత్ర పౌత్ర పరివేష్టిత షోడసహస్రవార్యా సమదరి గుణమరాధన. ఓం ప్రాణాయ స్వాహా. హస్తో ప్రక్షాళ ఆజమయం లార్భాం బోలం దేవర్భాం అహం బోల జర్వణాది మంగళమహానిరాజన దీపం. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ హంతాయ సంభవే అమృతేజాయ మహాదేవాయ ఆనంద మంగళ కర్పూర నీరాజన దీపం నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర.
ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవదాపనక్షుతా వేదనజే నిజ భక్తుదు వేళగను గుణగల్గే బ్రహ్మ విద్యోధన భిక్షనాదు హృదయం పనటి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర చామరం బీజామి దోస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మహిం మహీయా బ్రాహ్మణేభ్యో నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోయం లోకరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణా ధనా సంతు జీవేమ జనతాం శతం మాం సహ కుటుంబం సజీవ పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు సర్వశివ పరివారస్య ధర్మబద్ధమనోరథ కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం చరణారవిందార్పణమస్తు గురవే గుణవాన్ మహాదేవ 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 మహాదేవ్ మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 నాయన కేక్యూ మహాదేవ్ గురు గారు మహాదేవ 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 రాంభట్ల మాస్టారు మహాదేవ్ గురు మహాదేవ్ 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 గురు గారు మహాదేవ 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 కామాక్షమ్మ గారు మహాదేవ్